తగ్గకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అభంశుభం తెలియనటువంటి ఒక కేసులో ఏమాత్రం సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఆ చనిపోయినటువంటి వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ సోదరులు కానీ కనపడి చూడనటువంటి పరిస్థితి. ఎప్పుడూ వాళ్ళని కలుసుకున్న సందర్భం లేదు అని పదే పదే చెప్పారు. మర్డర్ జరిగినప్పుడు ఎస్పీ గారే సాక్షాత్తు ఇది ఆధిపత్య గొడవ, ఒకే పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవ అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి అలాంటి ఎస్పీ గారి స్టేట్మెంట్ మీకు కనపడట్లేదా? దాన్ని దాచేశారా? ఎస్పీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ని తప్పైతే వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే ఎలా కావాలంటే అలా ఈ పల్నాడులో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సందర్భాలలో ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటే కూటమి నేతల పప్పులు ఉడకవు కాబట్టి వారిని కావాలని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం. మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కక్ష సాధింపు చర్యలే తప్ప ఎక్కడ విశ్వసనీయత గాని విలువలు గాని ఏ రకమైనటువంటి చట్టాలు గాని వీళ్ళు చూడట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీకి చుట్టాలుగా చట్టాలు మారిపోయాయి. పోలీసు వారిని విపరీతంగా వాడేసుకుంటూ స్వార్థానికి ఉపయోగించేసుకుంటూ పోలీసు వారిని అడ్డం పెట్టి సొంత కుటుంబ సభ్యుల్ని కలవకుండా చేయడం అంటే ఇది దుర్మార్గం కదా. అయ్యప్ప మాల వేసుకున్నా కూడా వారి మధ్యలోనే మాలను ముగించుకొని జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం సంబంధం ఆ కేసులో? గుద్దినటువంటి కారు మీద ఉన్నటువంటి స్టిక్కర్ ఎవరిది? జేబీఆర్ అంటే ఎవరి పేరు సూచిస్తుంది? జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిది కాదా? తెలుగుదేశం నాయకులు వారిద్దరు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియదా? మరి వారి మధ్యలో జరిగినటువంటి హత్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిన్నెల్లి గారికి ఏం సంబంధం? ఇది కక్ష సాధింపు చర్య అనేది క్లియర్ గా కనపడుతుంది. నిజంగా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ బలాన్ని చేకూరుస్తుంది. తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా కొట్టి ఈ విధంగా కేసులు కట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ప్రతిసారి 18 నెలల నుంచి చట్టాలను చుట్టాలుగా మార్చుకొని ఇదే తంతు వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి దిగజారు చేయడం, ఏ రకంగా కూడా పరిపాలన సాగించకుండా ఆర్థికంగా వ్యవసాయ రంగంలో విద్యా రంగంలో అన్ని అట్టడుగు స్థానానికి పడవేస్తూ కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎస్, పిన్నెల్లి గారు న్యాయపరంగా పోరాటం చేస్తారు. ఈరోజు వారికి వచ్చినటువంటి అరెస్ట్, వారి మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని, నిరపరాధి అని తేలి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఇది పిన్నెల్లి గారి కుటుంబ సభ్యులకి ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఒక బహుమతి ఇస్తారు. రేపు రాబో రోజుల్లో పిన్నెల్లి గారిని ఇంకా పెద్ద స్థాయిలో ఇక్కడ ప్రాంత ప్రజలు చూసే విధంగా మనం అందరం కూడా చూస్తాం. ఇది ఖచ్చితంగా ఒక పిరికి పంద చర్య, కూటమి ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య. సహజంగా అయితే గెలవలేరు కాబట్టి దుర్మార్గాలు చేసి అన్యాయాలు చేసి అక్రమ కేసులు పెట్టి అణిచివేసి ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారిని చిట్ట చివరిసారి వారు వెళ్తున్నప్పుడు కలవాలని వస్తారు. కొంతమంది జైలుకు వెళ్తున్నారు కాబట్టి ఏం కలిస్తే ఏమి కుటుంబ సభ్యులు పని వారిని కూడా రాకుండా ఇంత దుర్మార్గం, ఇంత నియంతలాగా అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఏం చేస్తున్నాం? ప్రజాస్వామిక విధంగా పోరాటం చేస్తున్నాం. తప్పేం చేశాం? ఇంత కక్ష, ఇంత ద్వేషమా? ఇది నిజంగా సిగ్గుచేటు ప్రభుత్వానికే. ఇలాంటి విధానాలు మారాలా. బ్లడ్ బుక్ అనేటటువంటి రెడ్ బుక్ ఇది ఖచ్చితంగా రక్తపాతాన్ని సృష్టిస్తుంది, అన్యాయంగా నేరస్తులుగా చిత్రీకరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లన్నిటిలో ఏ మాత్రం సంబంధం లేనటువంటి వారితోటి నింపివేస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తీరు మారాలి. థ్యాంక్ యూ. మేము ప్రస్తుతం అంటే చంద్రశేఖర్ గారు స్థానిక ఎర్రగొండపాలెం సర్పంచ్